హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి అనేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం చూడబోయేది కందిపొడి అయితే చూద్దాము. ఇలాగా కందిపప్పు ఈ కప్పుతో ఒక కప్పున్నర అయితే వేసుకుంటున్నాము. వేసుకొని బాగా కలర్ మారేంత వరకు మనము వేపుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదే కప్పుతో ఒక కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకొని అలాగే బాగా కలర్ మారేంత వరకు వేపుకోవాలి. అలాగే మనకు సరిపడే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ వచ్చి జీలకర్ర. ఇలాగా అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇలాగా కలర్ మారిన తర్వాత మనమైతే ఈ పెసరపప్పుని కూడా కందిపప్పుతో పాటు వేసుకోవాలి. అలాగే పచ్చెనగపప్పు కూడా ఒక కప్పు తీసుకొని అలాగనే వేపుకోవాలి. ఏ పప్పులైనా సరే బాగా కలర్ మారితేనే మనకి వచ్చి పొడి వచ్చి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు చూసారా, శనగపప్పు కూడా బాగా వేగిపోయింది. ఇది కూడా మన పప్పుతో పాటు వేసుకోవాలి. ఇలా కొద్ది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసుకొని అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని దాంతోపాటు ఇంగువ పొడి వేసుకొని బాగా మెత్తగా గ్రైండర్ ఆడించుకొని తీసుకోవాలి. వేడి వేడి అన్నం పెట్టుకొని పప్పుచారు అన్నము అలాగే కందిపొడి నెయ్యి వేసుకొని కలుపుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. తప్పక వీడియో సేవ్ చేసుకోండి, ట్రై చేయండి, లైక్ అయితే కొట్టండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.